హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. అవునండి, నా కోసం మా ఆయన పన్నీర్ బిర్యానీ చేశాడు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, అసలు చాలా బాగుంది. పక్కాగా మీరు ట్రై చేయండి ఇంట్లో. సేమ్ రెస్టారెంట్లో చేసినట్టుగానే వచ్చింది. ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా చేసిండు. ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగేసి వాటర్లో నానబెట్టేసి పక్కకు పెట్టిండు. తర్వాతకి ఫ్రెష్ పన్నీర్ మనకి రత్నదీప్లో అలా షాప్లలో దొరుకుతుంది. దీన్ని పీసెస్గా కట్ చేసి వాటిల్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసి మిక్సీ చేసిండు, మొత్తం కలిపేసిండు. ఆ మసాలాలన్నీ అన్నిటికీ అంటేలా మొత్తం కలిపేసిండు. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసి, ఆయిల్ వేడిగానే ఇంకా ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయిగా, మన మసాలా అంతా కలిపి పెట్టుకున్నవి అందులో వేసి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేలా వేగిన తర్వాతకి తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకున్నాడు. చూడండి, ఇలా వచ్చేంత వరకు వేంపుకోవాలి ఆయిల్లో. బిర్యానీలోకి కావాల్సినవి పెరుగు, పచ్చిమిర్చి, బఠానీ, ఆనియన్, పుదీనా, బీన్స్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జీడిపప్పు, మసాలాలు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాడు. ఈ మసాలాలు ఏంటో నేమ్స్ నాకు తెలియదు. ఇంకా ఆల్ మసాలాలు ఒక దాంట్లో అన్నీ వేసేసి పెట్టుకున్నాడు. ఇంకా ఈ టమాటోస్ ఏంటి అంటే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాడు. ఇంకా జీడిపప్పు కూడా. ఇంకా 2 గిన్నెలు స్టవ్ మీద పెట్టేశాడు. ఒక గిన్నెలో రైస్ చేయడానికి, ఇంకో గిన్నెలో పన్నీర్ కర్రీ చేయడానికి. ఈ గిన్నెలో రైస్ వండడానికి 2 స్పూన్స్ నెయ్యి వేసి అది వేడి కాగానే ఇంకా బగారాకు, ఇంకా పువ్వు, మసాలాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఒకదాని తర్వాతకి ఒకటి వేసి అన్నీ వేంపుకున్నాడు. అవి వేగాక పచ్చిమిర్చి వేసిండు. పచ్చిమిర్చి కూడా వేగాక ఇంకా పుదీనా అవన్నీ ఉంటాయి కదా, కరివేపాకు, అవి వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా వాటర్ పోసిండు. వాటర్ ఎలా అంటే రైస్ మనం 3 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ పోసిండు. 8 గ్లాసెస్ పోసినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఆ వాటర్ నుండి రైస్ సపరేట్ చేస్తాం కాబట్టి ఎన్ని పోసినా ఏం కాదు. ఇంకా మనం ఫస్ట్ పన్నీర్ వేంపుకున్నాం కదా, అదే ఆయిల్లో ఇంకా జీలకర్ర, మళ్ళీ అందులో మసాలాలు, బగారాకు అవన్నీ వేసిండు. వేసిన తర్వాతకి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, మళ్ళీ పుదీనా, ఇందాక మనము ఆ రైస్లో ఏమేమి వేసినామో సేమ్ ఇందులో కూడా అవి వేసిండు. కాకపోతే ఎక్స్ట్రా ఇందులో జీడిపప్పు వేసిండు. అవి మంచిగా వేగేంత వరకు కలుపుతూనే ఉన్నాడు. అవి వేగిన తర్వాతకి ఇంకా పుదీనా వేసిండు. పుదీనా వేసి కూడా ఒకసారి కలిపేసిండు. అవన్నీ మంచిగా వేగేంత వరకు ఇంకా కలుపుతూనే ఉన్నాడు. అవి వేగిన తర్వాతకి బఠానీ వేసిండు. బఠానీ కూడా మంచిగా వేగేంత వరకు కలిపేసిండు. తర్వాతకి క్యారెట్ వేసిండు. క్యారెట్ కూడా మంచిగా వేగేంత వరకు కలిపిండు. ఊకే కలుపుతూనే ఉన్నాడు. ఎందుకు అని అంటే అవి మంచిగా వేగాలి కదా, వేగితేనే టేస్ట్ వస్తుంది అనేసి ఇంకా కలుపుతూనే ఉన్నాడు. సో ఇటు సైడ్ మనం రైస్ పెట్టాంగా, అందులో సాల్ట్ వేయడం మర్చిపోయిండు. ఇంకా సాల్ట్ వేసిండు. మనం ఏంటి అంటే ఇటు కర్రీ వండుతూ ఇటు రైస్ కూడా చూస్తూ ఉండాలి. వాటర్ అవి ఎసరు వచ్చేంత వరకు, వాటర్ మరిగేంత వరకు. ఇంకా ఇటు కర్రీలో ఆనియన్ వేసిండు. ఆనియన్ వేగిన తర్వాతకి మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటా మిక్సీ బట్టి ఆ ప్యూరీ ఇందులో వేసిండు. మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టేసిండు. ఇటు సైడ్కి వాటర్ మరగడం స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాతకి రైస్ మనం నానబెట్టుకున్నాం కదా ముందు, ఆ రైస్ ఈ వాటర్లో వేసి కలిపేసిండు. ఇంకా రైస్ మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసిండు. ఇటు కర్రీ ఆ లోపు ఇంకా అయిపోయిన తర్వాతకి అందులో కొంచెం సాల్ట్ వేసిండు. ఒక 2-3 స్పూన్స్ సాల్ట్ వేసిండు. సాల్ట్ తర్వాత కలిపి వదిలేసిండు. ఇదేంటి అంటే పెరుగు టంబ్లర్లో వేసేసి గట్టిగా ఉప్పేసిండు. పెరుగు అలా వేయొద్దు అంట, అందుకే టంబ్లర్లో వేసేసి ఊపేసిండు. అలా చేయడం వల్ల ఏంటి అంటే క్రీమ్ లాగా రెడీ అయిపోయింది ఆ పెరుగు. పక్క పెట్టేసి ఇంకా కర్రీలో కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసి కలిపేసి పక్క పెట్టేసిండు. అలాగే కారం కూడా వేసిండు అందులో.
ఇటు కర్రీ వండుతూ ఇటు రైస్ చూస్తూ ఉండాలి, లేకపోతే మెత్తగా పడడం లేకపోతే గట్టిగా అవడం అలా అవుతూ ఉంటుంది. ఇందాక టంబ్లర్లో వేసి పెరుగు చేసిండు కదా, అది కర్రీలో వేసేసిండు. చూడండి క్రీమ్ లాగా ఎలా కనిపిస్తుందో, అసలు కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది, చూస్తుంటే నోరుతుంది. కలిపేసి ఇంకా మూత పెట్టేసిండు. ఇంకా ఈ సైడ్కి రైస్ ఇంకా అయినట్టే, ఇంకొక 2 మినిట్స్ అయితే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇటు కర్రీలో మళ్ళీ పన్నీర్ మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ ఆ ముక్కలు ఈ కర్రీలో వేసేసి కలిపేసిండు. కొత్తిమీర కూడా అందులో వేసేసిండు. ఇంకా ఆ లోపు ఇటు రైస్ అయిపోయింది. ఆ రైస్ ఇలా జల్లి గంటతో, అంటే ఇలా హోల్స్ ఉన్న గంటతో తీసుకుంటే ఏమైందంటే ఆ రైస్లో వచ్చే వాటర్ కిందికి ఇలా కారిపోతూ ఉంటాయి అన్నట్టు. ఆ వాటర్ ఆ కర్రీలో వేసామనుకో మొత్తం మెత్తగా అయిపోద్దంట. బిర్యానీ ఇట్లా పొడి పొడిగా అలా రాదంట, మొత్తం ముద్దలాగా వస్తుందంట. అందుకే ఆ జల్లిగంటతో అలా అంటూ వేసేసిండు. వాటర్ మొత్తం కింద ఇలా కారిపోయినాయి. ఆ టైంలో ఇంకా నేను రైతా రెడీ చేశాను. రైస్ వేసిన తర్వాతకి ఒక 2 స్పూన్స్ పైన నెయ్యి వేసిండు. నెయ్యి వేసిన తర్వాతకి ఇలా మూత పెట్టేసి, ఇందాక మనం రైస్ వండినాం కదా ఆ గిన్నెలోనే వాటర్ పెట్టేసి ఆ బిర్యానీ గిన్నె పైన వెయిట్ కోసం అనేసి పెట్టిండు. యాక్చువల్గా పైన బ్రౌన్ ఆనియన్ వేయాలి, కానీ అవి చేసే అంత టైం లేకుండే, అందుకే ఇంకా మేము వేయలేదు. మీకు వీలుంటే మీరు వేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తానికైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి పొగలు వచ్చేస్తూ అసలు వేడిగా తింటా ఉంటేనైతే అసలు సూపర్ అనిపించింది. వేడిగా సేమ్ రెస్టారెంట్లో కూర్చొని తిన్న ఫీలింగే వచ్చింది. చూడండి పొగలు వచ్చేస్తాను మొత్తం. సో బిర్యానీలోకి మసాలాలు కానీ కారం సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. నేను స్పైసీ చాలా తక్కువ తింటాము, సో మాకు చాలా బాగా సెట్ అయిపోయింది, అంత టేస్టీగా ఉంది. స్పైసీ తినేవాళ్ళు కొంచెం మసాలాలు కారం అవి కొంచెం ఎక్కువ వేసుకోండి. సో మీరు ఇంట్లో అయితే పక్కాగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.